ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసా ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్ ఒకటి వీడియో అనేది ఇప్పుడే చూసా, లెక్కగానే చూసా. రైతుల గురించి చాలా బాగా చెప్పాడు. ఎంత బాగా చెప్పాడంటే ఆయన ప్రొఫెసర్ కావాల్సిన వాడు, కాకపోతే పరిస్థితులు బాగోక మామూలుగా జాబ్ చేసుకుంటుండు. కాకపోతే మంచి మాటలనే చెప్పిండు. అలాగే ఆ అన్నకి కనుక నేను ఇంకొక వీడియో ఇది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అన్న దాన్ని ఇంకొద్దిగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారంట. ఇద్దరుంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసిమెలిసి తిరిగారు, బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. అయితే ఒకరోజు ఒక ఫ్రెండ్కి జాబ్ వచ్చి ఇతర దేశాలు వెళ్ళిపోయాడంట. ఒక ఫ్రెండ్ ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉంటుండు. అయితే వీళ్ళిద్దరూ ఒక అనుకున్న సంఘటనలో ఒక పెళ్లిలో కలిశారు. పెళ్లిలో కలిస్తే పోయి కౌగిలించుకొని ఇద్దరు ఒకరికొకరు ఏంద్రా ఎట్లా చేస్తున్నావు, ఏంటంటే నేను బాగానే ఉన్నా, నువ్వు బాగానే ఉన్నావు అని ఇద్దరు అనుకొని మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్నాక లాస్ట్కి వచ్చాక ఏం జరిగిందంటే, నేను అమెరికా వెళ్ళా, సంపాదించా, అది ఇది అని చెప్పిండంట. సరేరా, మంచిది, మంచిగా బతకడమే కావాల్సింది అని చెప్పిండంట. అయితే ఇవాళ ఒక్కరోజు నాతో దయచేసి నువ్వు ఇవాళ ఒక్కరోజు నాతో ఉంటావా అన్నాడంట. చిన్ననాటి స్నేహితుడిగా సరేరా ఉంటారా, నీతో ఉంటారా అన్నాడంట. సరే ఓకేరా అని చెప్పి ఇద్దరు చెప్పి ఆయిబాయిగా బండి మీద ఎక్కి వెళ్ళారు. ఒక ఫంక్షన్ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. వెళ్ళాక అన్నం కాడ కూర్చున్నారంట ఇద్దరు. అన్నం కాడ కూర్చుంటే అన్నం తింటుంటే ఈ అమెరికాలో జాబ్ చేసేదానికి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. అన్నం తింటుంటే ఫోన్లు వస్తున్నాయి. ఈయనకి వ్యవసాయం చేశానే దెబ్బ అన్నం తింటుండంట. ఎవరు తలకా ఉంచుకొని ఎవరు పనిలో వాళ్ళు అన్నం తింటున్నారంట. అయితే అటు పోరు మాట్లాడి అటు చూసి ఇటు చూసేపు అన్నం అయిపోయిందంట. అన్నం అయిపోయాక అందరు లేదంటే ఏనా లేకాల్సి వచ్చింది, లేచిందంట. సరేలే అని చెప్పి